Yes. Sir, కేరం ఇది ఒకసారి మనం సరే నయనాల గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే పాపారావు గారు ఎంతో ఆవేదన చెప్పారు, గత కొన్ని సంవత్సరాల క్రితమే ఎప్పుడైతే ప్రిడిక్షన్ చేశారో అప్పుడు దేశద్రోహులుగా చిత్రీకరించి వారికి తిలకపల్లి రవి గారికి అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి చిత్రపటాలకు సంబంధించిన దేశద్రోహులని చిత్రీకరించారు. కానీ ఈరోజు అదే సమాజం ఈరోజు ఆ ప్రిడిక్షన్స్ మాత్రమే కొనసాగిస్తున్నట్టుగా మన పాపారావు గారు చెప్పారు. ఎంత ఆవేదనకు గురవుతున్నారో ఈరోజు ఎంత వారికి సంబంధించిన దేశభక్తిని ఎలా చాటుకున్నారో మనం ప్రజలు ఒకసారి గమనిస్తూనే ఉన్నారు. ఈ విషయంపై నానాల గోవర్ధన్ గారు, మీరు కూడా గతంలో చాలా మార్లు చైనాకు సంబంధించిన ప్రతి విషయంలో కళ్ళగట్టినట్టుగా విషయం చెప్పారు. చైనా ఎలా తీరు ఉన్నది, అమెరికా దాన్ని ఎలా వ్యతిరేకిస్తుంది, భారత ప్రభుత్వం ఎందుకు అమెరికా దగ్గర కాళ్ళు ఎందుకు బోడౌన్ అయిపోతుందని చాలాసార్లు చెప్పారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ట్రంప్కు అర్థమైపోయిందో ఈ మనకు సంబంధించిన పహల్గాం దాడి తర్వాత ఎప్పుడైతే యుద్ధ వాతావరణం నెలకొన్నదో, అక్కడ ప్రతిదాడులు జరిగాయో, ఆ దాడులు జరిగిన తర్వాత అమెరికా ఏకపక్షంగా అక్కడికి సంబంధించిన పాకిస్తాన్కు సంబంధించిన వారితో చట్టబట్టాలు ఎత్తుకొని తిరిగి వారితో మాటామంతా చేసుకొని ఈరోజు భారత ప్రభుత్వానికి మొండి చేయి పెట్టి ఈరోజు సుంకాలు కూడా విధించేసి ఈరోజు మా మీద ఆర్థిక ఒత్తిడికి గురి చేసిందో, తద్వారా మనకు ఏదైతే దానికి తర్వాత మనం వెళ్దాం. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? ఫోర్ సైడ్ టీవీకి ఈ పాపారావు గారు స్నేహితులు మిత్రులకి ప్యానెల్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి అందరికీ కూడా వందనాలు. చైనాకు ఈరోజు ప్రపంచంలో ఉండినటువంటి అనేక విశ్లేషణల క్రమంలో ఆ విధానాల అంచనాల పైన పాపారావు గారికి నాకు మధ్య చాలా సామీప్యత ఉంది. ముఖ్యంగా చైనాకు సంబంధించినటువంటి 49 లిబరేషన్ అక్కడ విప్లవం తర్వాత అది కొనసాగుతున్నటువంటి తీరు, ఇటీవల కాలంలో అక్కడ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి విధానాలపైన కూడా చాలా క్రిటికల్ గా మేము ఒక వైఖరితో ఉన్నాం. ముఖ్యంగా భారత్ కి సంబంధించినటువంటి విషయాలు కనుక చూస్తే పాపారావు గారు అన్నట్టు ఆర్థిక విధానాలు, నూతన ఆర్థిక విధానాలు WTO ఘాట్ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత మన భారత పాలక వర్గాల విధానాలు చాలా మార్పు వచ్చేసింది. ఈ మార్పుల క్రమంలో ముఖ్యంగా జాతీయ పార్టీలన్నీ కూడా అమెరికా వైపు, పశ్చిమ ఐరోపా వైపు ఒరిగిపోవడం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం గత 11 ఏళ్ల క్రితం ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రభుత్వం ఒక రైట్ వింగ్ ప్రభుత్వంగా అమెరికాకి ఈ ఫారిన్ పాలసీని ఒక రకంగా చాలా ఎంక్లైన్ చేస్తూ వాళ్ళ పాదాల దగ్గర పెట్టిందని చెప్పి మనం అనలేం. కానీ అక్కడి వరకు వాళ్ళు ఫారిన్ పాలసీని తీసుకెళ్లారు, పశ్చిమ ఐరోపాకు దగ్గరగా, ముఖ్యంగా అమెరికాకు దగ్గరగా. చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే, చాలా విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ట్రంప్ అయితే ప్రపంచంలో ఉండే 100 దేశాలపైన ఒక భయంకరమైనటువంటి ఒక వాణిజ్య యుద్ధం చేస్తున్నారు. వాణిజ్య యుద్ధం అనేటువంటిది ఇది కూడా హిరోషిమా నాగసాకి లాంటి ఈ గతంలో చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి భౌతిక వినాశకరమైనటువంటి యుద్ధం లాంటిదే. అంటే ఇది మరో రూపంలో ఈరోజు అయితే దీన్ని మనం చూస్తే కనుక మోడీ గత 11 సంవత్సరాలుగా అనుసరించినటువంటి విధానాలు ఎంత తప్పు అనేటువంటిది ఇది నిరూపిస్తుంది. మోడీ ఎక్కడి వరకు వెళ్ళారంటే, అసలు ఒక దేశ అంతర్గత విషయాల్లో, ఒక ఎన్నికల విషయాల్లో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం మరొక దేశానికి లేదు. కానీ మోడీ ట్రంప్ గెలుపు వరకు కూడా వెళ్ళారు. ట్రంప్ గెలుపు సభలు అమెరికాలో పెట్టారు, ట్రంప్ గెలుపు కొరకు సభలు గుజరాత్ లో, భారతదేశంలో పెట్టడం జరిగింది. అంటే అమెరికాలో నివసిస్తున్నటువంటి భారతీయుల ఓట్లన్నీ కూడా ట్రంప్ కు వేసి గెలిపించడం కొరకు కూడా ప్రయత్నం చేశారు. అదే ట్రంప్ ఈరోజు బ్రిటన్ పైన 10% పన్ను విధిస్తే, పశ్చిమ ఐరోపా పైన, ఐరోపా యూనియన్ పైన వాండర్ లయన్ 15% సుంకాలతో అగ్రిమెంట్ చేసుకుంటే, మన పైన ఇప్పటికే 25% విధించాడు, మళ్ళొక 25% విధించాడు, మొత్తం కలిసి 50% విధించాడు. కానీ ప్రపంచం మీడియాలో కానీ, భారతీయ మీడియాలో కానీ నేను ట్రంప్ కు మోడీకి, నరేంద్ర మోడీకి ఉన్నటువంటి గొప్ప సంబంధం,
ఒక నిర్ణయాత్మకమైనటువంటి సంబంధం ప్రపంచంలో మరెవరికి లేదు అని చెప్పేసినటువంటి ఒక ఒక భయంకరమైనటువంటి ప్రచారం మాత్రమే దేశంలో జరిగింది. ట్రంప్ మోడీ చాలా గొప్ప బంధం ఉంది. ట్రంప్ విదేశాంగ విధానాన్ని, వాణిజ్య విధానాన్ని మనకు అనుకూలంగా మార్చగలిగినటువంటి శక్తి మోడీకి ఉంది అని చెప్పేసి గత 10 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఒక ప్రచారం బద్దలైపోయింది. ఈ రోజు మనకు నిజమైనటువంటి స్నేహితులు ఎవరు అంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి అండగా నిలబడ్డ, దానికంటే ముందు నుండి అండగా నిలబడ్డటువంటి రష్యా, చైనాలే ఈ రోజు మనకు అండగా ఉంటున్నాయి. ట్రంప్ను హెచ్చరిస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళే. ట్రంప్కు భయపడకుండా తలొగ్గి బరిగీసి నిలబడ్డటువంటి వాళ్ళు చైనా, రష్యా. చైనా పైన 145% టారిఫ్లు విధించాడు. కానీ చైనా ఏమాత్రం తగ్గకుండా అమెరికా పైన కూడా అంతే టారిఫ్లు విధించారు. ఆ క్రమంలో ఒక రకంగా ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం అనేటటువంటిది జీరోకు వెళ్ళింది. కానీ ఈరోజు ట్రంప్ చేస్తున్నటువంటి ఆంక్షల వల్ల అసలు భారతదేశంలో ఉండేటువంటి వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కానీ లేదా భారత ప్రధానమంత్రి కానీ మొదటి దశ ఆంక్షలకి వెళ్ళి వాస్తవంగా ట్రంప్ వాణిజ్య మినిస్ట్రీ ముందు లేదా అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ ముందు, ట్రంప్ వాణిజ్యం ముందు పాదాక్రాంతమై రహస్యంగా చర్చలు జరపాల్సినటువంటి స్థాయికి వెళ్ళారు. మరి చర్చలు జరిపి ఏమైనా భారతదేశానికి ప్రయోజనం వచ్చిందా? ట్రంప్ ఏమైనా విన్నాడా? మోడీకి ట్రంప్కి మధ్య ఉన్నటువంటి స్నేహం ఏదైతే ఉందో ఏదైనా భారతదేశానికి లాభించిందా అంటే ఏమాత్రం లాభించకపోగా ఈరోజు మన పైన 50% సుంకాలు ఉన్నాయి. మిగతా అనేక దేశాల పట్ల వియత్నాం పైన 20% సుంకాలు, ఫిలిప్పీన్ పైన 20% సుంకాలు, యూరోపియన్ యూనియన్ పైన 15% సుంకాలు, చివరికి బ్రిటన్ లాంటి దేశం పైన 10% సుంకాలతో ఆ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ఎందుకు మోడీ ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో విఫలం అయ్యారు? మన పైన ఎందుకు సుంకాలు పెంచుతున్నారు? కాబట్టి ఒక నయనాల గారు అదే విషయంపై ఈ రోజు ఎప్పుడైతే మీరు ఇప్పుడే చెప్పారు బ్రిటన్ పై 10% సుంకాలు విధించాడని చెప్పారు. కానీ అదే బ్రిటన్ ఈ రోజు సమర్థించింది. ట్రంప్ ఏదైతే 50% సుంకాలు భారతదేశం మీద విధించడాన్ని బ్రిటన్ సర్కార్ దాన్ని సమర్థించుకుంటూ వచ్చింది. అలాగే కొన్ని అమెరికాకు సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉన్నారో అది ఏ పార్టీకి సంబంధించిన వారు కూడా కొంత దీనికి సమర్థించుకుంటారు. అనేక మంది దాన్ని వ్యతిరేకించారు. వాస్తవానికి జమీల్ గారు నేను అక్కడికి వస్తున్నాను. అంటే ప్రపంచవ్యాప్తంగా పన్నులు ట్రంప్ విధించినప్పటికీ కూడా ఎవరిపైన విధిస్తున్నాడు అంటే ఒక దేశం మౌలికంగా ఆ దేశం మా మార్కెట్ లో కానీ ప్రపంచ మార్కెట్ లో కానీ దాని నడుము వెన్నుపూస విరిగిపోవాలి, దాని మెదడు మజ్జ పగిలిపోవాలి అనుకున్నటువంటి కక్షగట్టినటువంటి అనేక దేశాలపైన ట్రంప్ భయంకరమైనటువంటి పనులు విధిస్తున్నాడు. ఉదాహరణకి రష్యా పైన, లేక ఉదాహరణకు చైనా పైన కానీ, ఉదాహరణకు అమెరికా పైన కానీ, తన పాత మిత్ర దేశాలైనటువంటి ఐరోపా యూనియన్ పైన రాజీ కుదుర్చుకున్నాడు 15%తో. అదే పాత మిత్రదేశమైనటువంటి బ్రిటన్ తో సుదీర్ఘకాలం 200 సంవత్సరాల పాటు మిత్రదేశం. గత అమెరికా బ్రిటన్ ఆర్డర్ ప్రపంచంలో కూలిపోయి, బ్రిటిష్ సామ్రాజ్యవాదం కూలిపోయి, అమెరికా పెద్దన్నగా వచ్చినటువంటి 1945 బ్రిటన్ వుడ్ ఆర్డర్ తర్వాత తనతో పాటు కొనసాగుతున్నటువంటి ఈ మీరు అన్నట్టు బ్రిటన్ తో కానీ మిగతా వాళ్ళతో కానీ రాజీ కుదుర్చుకుంటున్నారు. అలానే ఫిలిప్పీన్స్ తనకు దగ్గరగా ఉండేటువంటి ఫారెన్ పాలసీ ఉన్నటువంటి దేశంతో 20% పన్నులే కుదుర్చుకున్నారు. ఈ విధంగా మొత్తంగా కనుక చూస్తే మన ఫారెన్ పాలసీ ఈ రోజును మళ్ళీ మనం మెటామార్ఫిక్ గా మార్చుకోవాలి. మెటామార్ఫిక్ గా అంటే మనం ఏ విధంగానైతే గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుక లాగా మన విదేశాంగ విధానాన్ని మనం క్లియర్ గా ఈ రోజు పూర్తి స్థాయిలో మార్చుకొని రష్యా, చైనాతో ఇంకో కీలకమైన విషయం జమీల్ గారు, ఈ రోజు గత 50 సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 11 సంవత్సరాలుగా మన ఫారిన్ పాలసీ అమెరికాకు దగ్గరగా, పశ్చిమ ఐరోపాకు దగ్గరగా వెళ్తున్నప్పటికీ పశ్చిమ ఐరోపా నుంచి కానీ అమెరికా నుంచి కానీ ఒక్క ఆధునిక పరిశ్రమ మన దగ్గరికి రాలే. రెండవది, ఈ రోజు చైనా అత్యాధునిక అమెరికాను తలదన్నేటటువంటి ఆధునిక పరిశ్రమలు పెట్టడానికి చైనా సిద్ధంగా ఉంది. ఈరోజు ఐరోపా కంటే, ఈరోజు నార్త్ అమెరికా కంటే, ఈరోజు పశ్చిమ ఐరోపా కంటే
జపాన్ కంటే, సౌత్ కొరియా కంటే కూడా చైనా చైనా అనేక రకాల ఇండస్ట్రీలో, ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ లో, ఎలక్ట్రానిక్ వెహికల్స్, లేదా మిగతా మినరల్ రేర్స్ లో కానీ, లేకపోతే హైడ్రో పవర్ ఫ్యాక్టరీలో కానీ, లేకపోతే ఇంకా అనేక ప్రాసెసింగ్ లో దాదాపు చైనా అనేక దేశాలను దాటిపోయింది. ఈ రోజు వ్యవసాయ ఇండస్ట్రీ ఆటోమేషన్ లో కూడా ఈరోజు మన వ్యవసాయ రంగం కానీ, మన మిగతా అన్ని రంగాలు కానీ విపరీతమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కాబట్టి మన ట్రేడ్ ని అమెరికాకి, పశ్చిమ ఐరోపాకి కాకుండా సౌత్ అమెరికాకి, ఆఫ్రికాకి, ఆసియా ఖండంలో సౌత్ ఈస్ట్ ఏషియాకి, చైనాకి, రష్యాకి మరల్చి మన వాణిజ్యాన్ని, మన పరిశ్రమని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. చైనాతో పూర్తి స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్ లోకి వచ్చి పీపుల్ సెంట్రిక్ అంటే గతంలో కొనసాగించినటువంటి ఈ పెట్టుబడిదారి అనుకూల విధానాలు, ఇది మన వాణిజ్యాన్ని, మన ఆర్థిక విధానాలని ఈ దేశంలో మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, దాంతో పాటు అత్యంత సామాన్య వర్గం, కార్మిక వర్గం, రైతాంగాన్ని నడ్డి విరిచే విధంగా WTO నుంచి, ఘాట్ నుంచి ఈ రోజు వరకు ఆర్థిక విధానాలు కొనసాగినాయి. మన దేశంలో అలాంటి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఆర్థిక విధానాలు, పివి నరసింహారావు తీసుకొచ్చినటువంటి ఆర్థిక విధానాలు కొన్నింటిలో మెరుగైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ కూడా మరికొన్నింటిలో వ్యవసాయ రంగంలో కానీ, రీటైల్ షాప్స్ రంగంలో కానీ, అనేక రంగాల్లో ఈ రోజు ఒక దుర్మార్గమైనటువంటి ఫలితాన్ని తీసుకొచ్చేసి ఆ రంగాలన్నింటినీ నాశనం చేసి వాటిని పేదరికంలో తీసుకొచ్చాయి. డెంగ్ సియాఓపింగ్ చైనాలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఆ దేశంలో 90 కోట్ల పేదరికాన్ని తుడిచిపెట్టేసి వాళ్ళందరినీ కూడా ఎగువ మధ్య తరగతి స్థాయికి తీసుకెళ్ళింది. ఇదే విషయం ఏంటంటే చైనా ఎంత పురోగతి చెందింది